భయస్థుడన్న ముద్ర నుంచి బాపట్ల ఎమ్మెల్యే బయటపడగలిగారా? రాజకీయాల్లో స్టంట్స్ చేయగలుగుతున్నారా? ప్రతిపక్ష పార్టీలో ఉండి అధికార పార్టీ దూకుడిని ఎలా తట్టుకోగలుగుతున్నారు? మిగతా ఎమ్మెల్యేలకు కోన రఘుపతికి ఉన్న తేడా ఏంటి? రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకుండా నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? ప్రజల్లో పనిచేస్తున్న ఫీల్ని ఎలా క్రియేట్ చేస్తున్నారు? ఏపీ మొత్తంలో బాపట్ల నియోజకవర్గానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. చారిత్రక ఘట్టాలకు నెలవు ఈ ప్రాంతం. మొట్టమొదటి ఆంధ్ర మహాసభ జరిగింది ఇక్కడే. మద్రాసు నుంచి విడిపోయి ఆంధ్రాని ప్రత్యేక రాష్ట్రంగా చేయాలని తీర్మానం చేసింది ఇక్కడే. ఇప్పుడు గొప్పగా చెబుతున్న ఎడ్యుకేషన్ హబ్ ఎప్పుడో ఇక్కడ ఏర్పడింది. స్వాతంత్ర్యానికి పూర్వమే ఇక్కడ అగ్రికల్చర్ కాలేజ్ ఏర్పడింది. 50 ఏళ్ల క్రితమే ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టారు. సూర్యలంక బీచ్ వీరి స్పెషల్. ఇక్కడే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బేస్ క్యాంప్ ఉంది. అలాంటి ఈ నియోజకవర్గంలో మొత్తం ఓట్ల సంఖ్య 1,56,000 మంది. అందులో ఎస్సీ ఎస్టీ 46,000 మంది, రెడ్లు 30,000 మంది, కాపులు 30,000, మైనారిటీలు 18,000 మంది ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి అన్నం సతీష్ ప్రభాకర్ పై గెలిచారు కోన రఘుపతి. అయితే తాను ఓడిపోయినా పార్టీ అధికారంలో ఉండటంతో తన పెత్తనాన్ని చెలాయిస్తున్నారు సతీష్. దీంతో చంద్రబాబు సతీష్ కు ఎమ్మెల్సీని చేయటంతో ఇంకా ఆయన నియోజకవర్గంలో ఆయన ప్రభావాన్ని చెలాయించాలని చూస్తున్నారు. కానీ రఘుపతి ఈ దూకుడు తట్టుకుని నిలబడుతున్నారు. బాపట్లలో కొన్ని సమస్యలు ఉన్నా రోడ్లు విస్తరించి మంచి పని చేశారు. డ్రైనేజీ సమస్య కూడా ఉంది. అయితే దీనిని పరిష్కరించేందుకు ఎమ్మెల్యే అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడున్న మత్స్యకారులకు ఇళ్ల స్థలాలు ఇప్పించేందుకు కృషి చేస్తున్నారు. అంతేకాకుండా నియోజకవర్గంలో వానలు పడితే పంటలు నీట మునిగిపోతున్నాయి. వాటిని నివారించేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు ఎమ్మెల్యే అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఆశించినంతగా సహకారం అందించడం లేదని ఎమ్మెల్యే చెబుతున్నారు. అయినా పోరాడతామని అంటున్నారు. గతంలో కేంద్రంతో తనకున్న పరిచయాలతో కొన్ని నిధులు తెప్పించారు. ఇక రాజకీయంగా చూస్తే ప్రజల్లో కోన రఘుపతిపై సానుభూతి ఎక్కువగా ఉంది. కోన దూకుడు రాజకీయాలు చేయకున్నా అభివృద్ధి పనులు చేయాలన్న కసి ఉందని అక్కడి ప్రజలు నమ్ముతున్నారు. అందులో టీడీపీ పార్టీ కూడా అంత వ్యతిరేకత చూపటం లేదు. వైసీపీ ఎమ్మెల్యే అభివృద్ధి చేస్తామంటే మేము ఎందుకు అడ్డుకుంటామని చెబుతున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో కూడా కోన గెలిచే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్లస్లు: మృదు స్వభావి, ఇచ్చిన హామీలు నెరవేర్చారు. దేవాలయంపై గోపురం కట్టించి మంచి పేరు తెచ్చుకున్నారు. రెడ్డి ప్రభావం ఎక్కువ ఆ నియోజకవర్గంలో. మైనస్లు: రాజకీయంగా దూకుడు తక్కువ, పార్టీ అధికారంలో లేకపోవటం. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.